సాక్షి వాళ్ళు మాట్లాడమన్నారు మమ్మల్ని ఏదైనా ప్రోగ్రామ్ గురించి. సో జాక్ ఫ్రూట్ పులావ్ అని చెప్పాను కదా, వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ ఇది. అయితే మొత్తం నాన్ వెజ్ కవర్ చేసింది ఇక్కడ. సో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల్ బిర్యానీ, గోంగూర మటన్. కోటి గారి సాంగ్స్ ఏంటంటే మూవీ రీ రిలీజ్. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు సంక్రాంతి ఈవెంట్ ఉంది, దానికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ సంక్రాంతి ఈవెంట్ కి స్పెషాలిటీ ఏంటి అంటే మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు వస్తున్నారు. కోటి గారి కన్సర్ట్ అయితే ఉంది అండ్ చాలా మంది సింగర్స్ ఇంకా ఉన్నారు. అండ్ ట్రెడిషనల్ ఫుడ్ అంతా కూడా టేస్ట్ చేయొచ్చు, స్టాల్స్, అండ్ అక్కడ మన తెలుగు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో అంతా వైబ్ అవ్వచ్చు. సో మాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మన ఆంధ్ర సైడ్ అయితే గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అంతా చాలా హడావిడిగా ఉంటది. నేనైతే అది చాలా మిస్ అవుతున్నాను. బట్ ఆ పండగ ట్రెడిషన్ అవన్నీ మేము ఫీల్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి ఈవెంట్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్తాం మేము. వెదర్ అయితే చాలా చలిగా ఉంది, చీకటిగా అయిపోయినట్టు ఉంది. ఇప్పుడైతే 6 అయ్యింది టైమ్, బట్ బయట అయితే చాలా చీకటిగా అనిపిస్తుంది. బట్ అది ఒక స్కూల్ లోపల ఇండోర్ మాట, ఆడిటోరియంలో జరుగుద్ది. సో అక్కడ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. సో నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చాము. మాకు 2 days అయింది స్నోఫాల్ పడి. సో ఈ రోజంతా బాగా ఎండ కాచింది. సో స్నో అంతా కొంచెంగా కరిగింది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈవెంట్ చేసేది ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్, AAA. సో అట్లాంటాలో చేస్తున్నారు వీళ్ళు. ఇంకా అరిజోనా, ఇంకా చాలా ప్లేసెస్లో అయితే సంక్రాంతి ఈవెంట్ చేస్తున్నారు. సో ప్రతి చోట కూడా చాలా చాలా గ్రాండ్ గా, అండ్ మెయిన్లీ ఫుడ్ కూడా ట్రెడిషనల్ ఫుడ్ అని చెప్పాను కదా, అది అందులో చాలా వెరైటీస్ కూడా పెడతారు. మన సాంప్రదాయ భోజనాలు, ట్రెడిషనల్ ఫుడ్ అంతా మనము మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు ఈరోజు. ఎంత మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నా సరే ఈ జాకెట్ లేకపోతే మాత్రం బయటకు రావడం కుదరదు. సంక్రాంతి మన సైడ్ కూడా సంక్రాంతి అప్పుడు బాగా చలిగా ఉంటది. ఎర్లీ మార్నింగ్ భోగిమంట టైంలో లెగిసినప్పుడు ఆ పొగ మంచుతో చాలా అందంగా కనిపిస్తాయి. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడే భోగిమంట వేసుకుని ఎంజాయ్ చేయడం అన్నది బాగా ఇష్టం. సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు ముంచుకొచ్చే, సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు ముంచుకొచ్చే, వస్తావా జానికి సంక్రాంతికి వంగ తోటకి. సో మేము స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వెస్ట్ ఫోర్సైత్ మిడిల్ స్కూల్లో జరుగుతోంది. సో ట్రెడిషనల్ డ్రెస్ మీద జాకెట్ ఏం బాగుంటుంది అని చెప్పేసి జాకెట్ తీసేసి వస్తున్నాను. ఫుల్గా చలేస్తుంది, ఎంట్రన్స్ ఏమో దూరంగా ఉంది. ఇలా బుక్ అయ్యాను నేను ఈరోజు, అందుకే పోజు కొట్టకూడదు అంటారా. భరత్ గారు తిడుతున్నారు నన్ను, ఎందుకు జాకెట్ తీసేసావు అని చెప్పేసి. బట్ చూడండి, ఇదిగో మంచు కింద, ఐస్ చూసారా? ఐస్లో మంచులో శారీతో డాన్స్ చేసేవాళ్ళు మన ఇన్స్పిరేషన్. ఇండియన్ లేడీస్ అంటే ఇలాగే ఉండాలి, అంతే కదా. సో మనకి ఈ సైడ్ నుంచి, ఈ హాల్ నుంచి ఎంట్రీ ఉంది దగ్గరగా. సో దీంట్లోంచి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. ఎంటర్ అవ్వగానే మాత్రం తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఇక్కడైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి బ్యాండ్స్ ఇస్తున్నారు, అవి తీసుకుని మేము ముందుకు వెళ్ళాము. గంగిరెద్దు కూడా ఎదురొచ్చి పలకరించింది మమ్మల్ని. ఇదొక మిడిల్ స్కూల్. ఈ హాల్వేలో మేము ఆడిటోరియం సైడ్ వెళ్తున్నాము. ఇక్కడంతా చక్కగా కైట్స్ తోటి ఇట్లా డెకరేట్ అంతా చేశారు. బాగా సంక్రాంతి వైబ్స్ అండ్ ఫీలింగ్ అయితే బాగా వచ్చింది మాకు.
మేము ఆడిటోరియం లోపలికి వెళ్తున్నామని నేను చెప్పనవసరం లేదు. బోర్డే స్వాగతిస్తుంది మనందరినీ. సైడ్ వచ్చినట్టుకున్నాము. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అంతా ఉంది. ఇక్కడ మాకు లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, అందరూ అడ్డుగా ఉన్నారు. అట్లాగే సీట్స్ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఎలాగో మ్యూజిక్ కన్సర్ట్ స్టార్ట్ అవ్వలేదు కదా అని కొంతసేపు అక్కడ నుంచి చూసి మళ్ళీ బయటకు వచ్చేసాం మేము. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఇక్కడ డెకరేషన్స్ అన్ని చూడడానికి చాలా అందంగా చేశారు. డెకరేషన్స్ అయితే మాత్రం అందరూ ఇక్కడ ఫోటో తీయించుకునే వాళ్ళు ఫోటో తీయించుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు. వెనకాల సెటప్ అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ తో మూవీ సెట్స్ కూడా ఇంత అందంగా ఉండవేమో అని అనిపించేంత బాగున్నాయి ఇవి. భోగి రోజున పిల్లలకి దిష్టి పోవడానికి భోగి పళ్ళను వేస్తారు కదా, ఆ భోగి పళ్ళ సెటప్ కూడా ఇక్కడ పెట్టారు. బట్ వీటిని చూసి నిజంగా రేగుపళ్ళేమో అనుకోవద్దు. ఇక్కడ రేగుపళ్ళు కొనడం, ఇన్ని దొరకడం అన్నది చాలా కష్టతరమైన విషయం. మన సాంప్రదాయాల్ని పట్టుకుని వేలాడలేము, అలాగని మొత్తము వదిలేయలేము. అందుకనే ఇట్లా క్రాన్బెర్రీస్ తెచ్చి పెట్టారు. చూడ్డానికి నిగనిగలాడుతూ అందంగా కూడా ఉన్నాయి. సరే, ఒక దెబ్బకి 2 పిట్టలు ఇక్కడ. మళ్ళీ ఆడిటోరియంలోకి వెళ్ళాము. మ్యూజిక్ కన్సర్ట్ స్టార్ట్ అయిందా చూద్దామని చెప్పేసి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొన్ని ఇంట్రడక్షన్స్, కొన్ని స్పీచెస్ అయితే అవుతున్నాయి. కొంతసేపు నుంచొని చూసాము. మనతోటి ఇదంతా అవ్వదని చెప్పేసి విందు భోజనాలకు వెళ్తున్నాము. ఎలాగో మనకి ఎక్కువ ఫోకస్ ఉన్నది ఇక్కడే కదా. మేము భోజనానికి వెళ్ళే రూట్లో ఇట్లా స్టాల్స్ అన్ని పెట్టుంటే నేను స్టాల్స్ చూద్దాం అనుకున్నాను, కానీ భరత్ గారు మరీ చెప్పారు చూడొద్దు అని. అలాగే క్యాప్చర్ కూడా చెయ్యొద్దు వీడియోస్లో, నీ ఓల్డ్ సెలబ్రేషన్స్లో చాలా సార్లు నువ్వు క్యాప్చర్ చేసి పెట్టావు అని. సో జనాలు మళ్ళీ నన్ను క్రింజ్ కంటెంట్ అనుకుంటారేమో అని చెప్పి పెట్టట్లేదు. ఇప్పుడు మా ఓల్డ్ వీడియోస్ చూడని వాళ్ళైతే సెలబ్రేషన్స్ అన్న ప్లేలిస్ట్లో అయితే తప్పకుండా చూడండి. స్టాల్స్ గురించి నేను అంత పెట్టాను, అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఒక్క చిన్న మాట, ఇక్కడ పెట్టే స్టాల్స్ లో అయితే చాలా సెలెక్టెడ్ గా చాలా బాగుంటాయి ఐటమ్స్. ఎందుకంటే పెద్ద షాప్ ఉండదు కదా, జస్ట్ కొంచెం ప్లేస్ ఉంటుంది. అందుకని ఐటమ్స్ అన్ని సెలెక్టెడ్ గా తీసుకొస్తారు ఇక్కడికి. మేమైతే ఇక్కడ డిన్నర్ దగ్గరకు వచ్చాము. డిన్నర్ అయితే ఇట్లా ఈ క్యాఫ్టేరియాలో పెడుతున్నారు. ఇవంతా సిట్టింగ్ స్పేస్ అండ్ ఇక్కడ అయితే సర్వ్ చేస్తున్నారు. $100 కడితే లైఫ్ టైం మెంబర్షిప్ ఫ్రీ. ఏ లొకేషన్ లో అయినా సరే మన ఈవెంట్స్ కి ఫ్రీ ఎంట్రీ మాట. పిల్లలకైతే సెలబ్రేషన్స్ నచ్చినాయి, కొంచెం టైర్డ్ అయ్యారు. బట్ తమన్వి అయితే నిజంగా నిద్రపోవట్లేదు. ఇక్కడ చాలా వెరైటీస్ వడ్డించారు. ఇట్లా పిల్లలందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్తో ఇక్కడ వాలంటీర్ చేయడం అన్నది చాలా ముచ్చటేసింది చూస్తే. మా చిన్నప్పుడు కూడా అంతే, ఇట్లాగా ఏదైనా ఫంక్షన్స్లో సర్వ్ చేయడం అంటే భలే సరదా పడేవాళ్ళము. నేను మా అన్నయ్య అయితే సాల్ట్ వేస్తామని, వాటర్ పోస్తామని దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళము. నాకైతే వీళ్ళందరినీ చూస్తే ఆ రోజులే గుర్తొచ్చినాయి. ఇంకా భోజనాల విషయాలకు వస్తే నాన్ వెజ్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఐటమ్స్ మెయిన్ ఆంధ్ర స్పెషల్స్ ఉన్నాయి. సో మేమైతే ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నప్పుడు మీరు చూద్దరు కానీ ఏమేం వెరైటీస్ ఉన్నాయో ఏంటో అన్నీని. వడ, చట్నీ, సున్నుండ, చికెన్ కారం, చికెన్ కారపొడియా, చికెన్ స్టార్టర్, వెజ్ పులావ్. నేను కొంచెం అన్ని పెట్టమన్నాను. సో అన్ని రకాలు కొంచెం పులావ్లు. ఇది జాక్ ఫ్రూట్ పులావ్, ఇది రాజుగారి కోడి పులావ్. సో అన్ని వెరైటీస్ నేను కొంచెం పెట్టించుకున్నాను. 45+ వెరైటీస్ ఉన్నాయి. ఇది సున్నుండ, వడ, కర్డ్ రైస్, వెజ్ మంచూరియా, ఇది రాజుగారి కోడి పులావ్, ఇది ఒకటి జాక్ ఫ్రూట్ పులావ్, వెజ్ పులావ్,
మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. నేను అన్ని కొంచెం 4 పార్ట్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇది వైట్ రైస్ మీద ముక్కల పులుసు ఫ్రై, ఇది డ్రమ్ స్టిక్ పులుసు, ఇది రైతాలోకి ఇది పడిపోయింది, ఇది చికెన్ గ్రేవీ, ఇది బాగా ఇదేంటిది, ఇది సాలన్న, ఇది వడాలోకి చట్నీ. సో ఇవి వెరైటీస్. నేనైతే మొత్తం నాన్ వెజ్ కవర్ చేసాను ఎక్కువ. సో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల్ బిర్యానీ, గోంగూర మటన్, ఇది డ్రమ్ స్టిక్ చికెన్, ములక్కాడ చికెన్ ఉందా, ఇది చికెన్ 65, ఇంకా గారె, రైతా, అంతే. ఇది తమన్వి ప్లేట్ చికెన్ 65 ఇట్లా పెట్టిస్తుంది. హవీష్ ప్లేట్ అది. గోంగూర మటన్ తింటున్నావా? భరత్ గారు మటన్ ఫేవరెట్. గోంగూర టేస్ట్ ఉందా? ఏం పుల్లగా ఉందా గోంగూర? మరి ఇలా పెట్టా ఫేస్ గొంతులో నాకు ముందుకున్నప్పుడు 65. అది కరివేపాకు టేస్ట్ వచ్చి, మనం కరివేపాకు కోడివేపుడు అంటాం కదా, అది పక్కా ఆంధ్ర రెసిపీ. అది చాలా బాగుంది. నేను ఇది మళ్ళీ వెళ్ళి వేయించుకుంటాను. ఇప్పుడు రాజుగారి కోడివేపుడు బిర్యానీ తిన్నాం. ఇది ఫ్రై పీస్ అంటాం కదా మనం. పీసెస్ చూసారా? అద్భుతంగా ఉంది. బెంగళూరులో ఆంధ్ర రెస్టారెంట్ ఒకటి ఉంటుంది, సేమ్ అందులో ఇదే టేస్ట్. రాజుగారి కోడివేపుడు. సో ఇది జాక్ ఫ్రూట్ పులావ్ అని చెప్పాను కదా, వెజిటేరియన్స్ కి నాన్ వెజ్. ఇది చాలా బాగుంది. భరత్ గారికి మటన్ కూర అన్న, మటన్ బిర్యానీ అన్న చాలా ఇష్టం. పండుగ గారెతో చికెన్, చిల్లుగారి కోడి కూర. ఏది నీ దాంట్లో చికెన్ అయిపోయిందా? నువ్వు వేయించుకోలేదా? ఓకే ఫైన్. నాది తినేసాయి. నేను చికెన్, నాకు ఇన్ని బిర్యానీలు ఉంటే చికెన్ తినాలనిపించదు. ఇంకా కర్రీ. Nobody wanted this and you're giving me everything? Yes. హవీష్ కి వడ అంటే చాలా ఇష్టం. హవీష్ కి తమన్వికి ఇద్దరికి కూడా. మటన్ అన్నంలో తినకుండా ఉత్తిని తినేస్తున్నావే. బాగుందా? భరత్ గారికి బాగా గోంగూర మటన్ నచ్చింది. నేను జంప్ స్టిక్స్ నా హ్యాండ్. మామూలుగా ఇంత పెద్ద మంది అంటే ఇంత ఎక్కువ మందికి ఇంత పెద్ద ఈవెంట్ లో వంటలు అంటే 100% కుదరవు. ఇంతగా టేస్టీగా ఉండకపోవచ్చు మెజారిటీ ఆఫ్ ద కేసెస్, కానీ ఇవి చాలా బాగున్నాయి. అంటే ఇంట్లో చేసినట్టు చాలా మంచి టేస్ట్. సో ఇది వైట్ రైస్, ముక్కల పులుసు అండ్ దొండకాయ ఫ్రై అన్నమాట. సాక్షి వాళ్ళు మాట్లాడమన్నారు మమ్మల్ని ఏదైనా ప్రోగ్రామ్ గురించి. సో భరత్ గారు మాట్లాడుతున్నారు. ముందుగా తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మేము అట్లాంటాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ సంక్రాంతి మొత్తానికి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ అయితే భరత్ గారు ఇచ్చేసారు. మేము చాలా ఈవెంట్స్ అటెండ్ అయ్యాం కానీ ఇన్ని వెరైటీస్ అయితే మాత్రం తినలేదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రతి వెరైటీ కూడా చాలా టేస్టీగా ఉంది. సో చాలా బాగుంది అసలు.
నాకు నిజంగా మన ఊర్లో సంక్రాంతి అయితే గుర్తు తెచ్చింది ఈ ఈవెంట్ డెఫినెట్ గా. హడావిడి అంతా మిస్ అవుతున్నాం అని మాత్రం మాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అందరం కలిసి పండుగ చేసుకుంటున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా డ్యూటీ మాత్రం మేము ఎక్కుతాం ఎక్కడున్నా సరే. డ్యూటీని స్కిప్ చేసే ప్రసక్తి లేదు అసలు. 2 పొడులు పచ్చళ్ళు అన్నీ పెట్టారు అసలు ట్రెడిషనల్. భోజనం అయిపోయింది. మళ్ళీ కొంతసేపు ఈవెంట్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇటు చిరంజీవితో నడకలు నడిపించేసి ఇటు వెంకటేష్తో నవ్వులు కురిపించి మరి మన బాలయ్య బాబు నాగార్జునతో మాస్ పాటలు మాస్ స్టెప్పులు వేయించి. Hello everyone, welcome to Atlanta Hydration, your go-to destination for a healthier lifestyle through the power of Kangen water. Today, we're diving into the world of hydration, health, and the incredible benefits of ionized water. కోటి గారి సాంగ్స్ ఏంటంటే మూవీ రీ-రిలీజ్. సో ఈవెంట్ అయితే అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈవెంట్ అయితే మాత్రం. కోటి గారి చాలా హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, సో ఆ మంచి సాంగ్స్ మెయిన్ ఏంటి అంటే కోటి గారు చేసినవి ప్రతి పండగకి ఒక సాంగ్ ఉంటుంది. మీరే కావాలంటే కమెంట్ చేయండి. న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక సాంగ్, సంక్రాంతి, ఉగాది, దీపావళి, ప్రతి దానికి కోటి గారి సాంగ్ ఉంది. అదే చెప్తున్నారు. అండ్ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. కానీ మేము బంగారు కోడిబెట్ట సాంగ్, ముఠామేస్త్రి సాంగ్ వరకు ఉందాం అనుకున్నాం. కానీ లేట్ అయిపోయింది. రోజు సండే, రేపు కిడ్స్కి స్కూల్ ఉంది, బాగా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంక మేము వెళ్ళిపోతున్నాము. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఎంతో హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని మేము మా ఫ్లయింగ్ బీస్ తరఫున కోరుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా ఈవెంట్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.